ఇంతవరకు నీకు ఏ విలువలు, రాజ్య విలువలు ఉండాలని చెప్పానో, ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో, నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో, నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో, ఈ మూడు కనిపించవు గాని సిగ్గు లేకుండా స్టేజ్లు ఎక్కుతారు. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం. వారి బోధ చెడిపోయిందే, వారి జీవితము చెడిపోయిందే. జీవితము చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్లెక్కి మాట్లాడే వాడి బోధ ఎలాగూ చెడిపోతుంది. అది నేనైనా సరే, ఒకానొక రోజు మనం ఎవరమైనా సరే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నిన్నును గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుంటావు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి, క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపల నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పులుల కారణంగా ఉంది. నేను క్రైస్తవుణ్ణే అని చెప్పుకునే బోధకుల కారణంగా ఉంది.